హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇది అనదర్ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ వ్లాగ్ వచ్చేటప్పటికి ఫిట్నెస్ వర్కౌట్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నేను మార్నింగ్ 4కి అలా లేసాను, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేశాను. 300 నో 310 గుంజీలు అలా తీశాను. అండ్ ఇక్కడ యోగా కూడా చేస్తున్నాను. అంటే యోగా అంటే లైక్ ప్రాణాయామ అండ్ కొన్ని యోగాసనాలు ఇవన్నీ నేను ఎవ్రీడే చేస్తాను. సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. సరే, ఇవాళ ఒక టాపిక్ వచ్చేటప్పుడు ఫిట్నెస్ అంటే ఏంటి, అసలు రియల్ మీనింగ్ ఆఫ్ ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసా? ద ఫస్ట్ ఫిట్నెస్ అంటే మీరు లీన్గా ఉన్నారా, బల్క్గా ఉన్నారా, మీరు మస్కులర్గా ఉన్నారా, చాలా మజిల్స్ ఉన్నాయా, అది కాదు ఫిట్నెస్ అంటే. ద ఫిట్నెస్ అంటే ఏంటంటే మీరు చేసే రోజువారీ యాక్టివిటీలు ఎనర్జెటిక్గా చేసుకుంటున్నారా లేదా. మీరు ఇవాళ ఒక 1 కిలోమీటర్ పరిగెత్తారు, దాన్ని అవసరం వచ్చింది పరిగెత్తారు, మీరు పరిగెడుతున్నారా లేదా. అంత దూరం మీరు ఎంతసేపట్లో పరిగెడుతున్నారు, మధ్యలో అలుపు వస్తుందా, ఆగిపోతున్నారా, అది కూడా ఫిట్నెస్లో ఒక భాగం. ఎందుకంటే మీరు ఓన్లీ మజిల్స్ ఉన్నా, లీన్గా ఉన్నా మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. అది కాదు, మీరు రన్ చేయగలుగుతున్నారా, స్విమ్మింగ్ చేయగలుగుతున్నారా. అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే ఇదే, రన్నింగ్, స్విమ్మింగ్. ఈ మీరు ఎంత దూరం పరిగెత్తగలుగుతున్నారు, ఎంత డ్యూరేషన్లో పరిగెత్తగలుగుతున్నారు. అండ్ ఆల్సో మనం ఇంటి దగ్గర ఉన్న బియ్యం బస్తాలు తీసుకురావడానికి కూడా అమ్మాయిలు అమ్మో మొయ్యలేను, అమ్మో ఇంత బరువా అంటారు. అది అసలు కరెక్ట్ కాదు. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే కనుక మీ మజిల్ బిల్డ్ అయ్యిద్ది. అండ్ ఆల్సో మీరు ఈజీగా రోజువారీ వర్క్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు అమ్మాయిలు చాలా వీక్ అని. దట్స్ స్ట్రాంగ్. మీరు రోజు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, మీ మజిల్ బిల్డ్ అయ్యిద్ది. అండ్ ఆల్సో ఎనదర్ మిత్ ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే అబ్బాయిలకి కండలు వచ్చేస్తాయి అంట. అసలు ఎలా వస్తాయి కండలు? అమ్మాయిల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందుకని వాళ్ళకి మజిల్స్ చాలా టైం పడతాయి బిల్డ్ అవడానికి. అసలు అలా బిల్డ్ మీ బాడీ అనేది కరెక్ట్ షేప్లో వచ్చిద్ది, ఫ్యాట్ లాస్ అవుతారు. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం మూలాన మనకి చాలామందికి స్కిన్ ఇష్యూస్ అలా ఉంటాయి, లైక్ యాక్ని అవన్నీ ఉంటాయి కదా, అవి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం మూలాన పోతాయి. యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ డైట్ ఈజ్ మనకి 70% డైట్ ఉండాలి, 30% వర్కౌట్ ఉండాలి. డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో మీరు ఎంత బరువులు లిఫ్ట్ చేయగలుగుతున్నారు, దాన్ని మస్కులర్ స్ట్రెంత్ అంటారు. ఇంకోటి, మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు, దాన్ని మస్కులర్ ఎండ్యూరెన్స్ అంటారు. అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ, రేంజ్ ఆఫ్ మోషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంజురీస్ అవ్వకుండా ఉండటానికి. మీరు ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అదే నిజమైన ఫిట్నెస్ అంటే. సో ఇక్కడ నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక చందమామని చూపిస్తున్నాను, బాగుందని చూపిస్తున్నాను. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత గ్లో డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ రోజుల్లో మనకి చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. వర్కౌట్ అయిపోతే ప్రాపర్గా తింటాము, మంచి క్లీన్ డైట్ తీసుకొని, ఎందుకంటే వర్కౌట్ చేసాము ఆ రోజు, వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. వర్కౌట్ చేస్తే వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఇంకా ఆ తర్వాత గ్రోసరీస్ తేడానికి నేను బయటికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ నేను ఎగ్స్ తీసుకున్నాను. ఈ సెక్షన్లో బిస్కెట్స్ ఏం తీసుకోవాలి, అన్నీ హై క్యాలరీస్ ఉన్నాయి అండ్ అసలు షుగర్ కంటెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. చూసి ఇంకా డైజెస్ట్ బిస్కెట్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ చివరికి మ్యారీగోల్డ్లోకి షిఫ్ట్ అయిపోయాయి. ఎందుకంటే టీలో బాగుంటాయి, టీ ఆర్ కాఫీలో. మీరు అనుకోవచ్చు ఇవి కూడా మంచివి కాదు కదా, ప్యాక్డ్ ఫుడ్ కదా అంటారు. ఏదైనా కానీ ఎక్కువ తీసుకోకూడదండి, అతిగా తీసుకుంటే ఏదైనా విషమే అవుతుంది. సో ఇంటికి వచ్చేసాను. ఇది నాకు మే నెల లేకపోతే జూలై నెలలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎండ ఆ రకంగా వస్తుంది, మార్నింగ్ చాలా ఎక్కువ వస్తుంది. నేను ఎగ్స్ తెచ్చే లోపల ఎగ్స్ బ్రేక్ అయిపోయినాయి. ఎందుకని అంటే నేను ఫ్రంట్ పెట్టుకున్నా కదా కవరు, కొన్ని గతుకులు ఉంటే అక్కడ ఎగ్స్ బ్రేక్ అయిపోయినాయి. అయినా యాజ్ యూజువల్ ఇంటికి వచ్చిన అమ్మ తిట్టిద్ది అనుకోండి, ఇంకేం చేస్తాం. ఇది మా ఇంటి దగ్గర ఉన్న కరేపాకు చెట్టు అనమాట.
విలేజ్లో ఉంటే అండ్ అడ్వాంటేజెస్ ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది, మనం చక్కగా కూరగాయలు పెంచుకోవచ్చు, కొంచెం స్థలం ఉంటుంది. అది ఇక్కడ ఈక్స్టాక్ ఆ రోజు స్కూల్ లేదంట. ఎందుకు లేదంటే ఏం వాళ్ళే సెలవు ఇచ్చారంటుంది. స్కూల్కి పంపిస్తా అంటే వద్దు నేను వెళ్ళను అని గోల గోల చేస్తుంది. అండ్ యాజ్ యూజువల్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఆ రోజు పులిహార అనమాట. ఎంతైనా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలిసినాయి కదా, రాత్రి మిగిలిపోయిన అన్నంతో తెల్లారి పులిహార చేసుకుని నేనేస్తారు, అదే బ్రేక్ఫాస్ట్ లాగా. సో అమ్మ అక్కడే అదే చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వేరు, ఎందుకంటే ఆ రోజు లైక్ రాగి దోశ, రాగి దోశ కాదు, ఏదో కొర్రల దోశ అనుకుంటా. అమ్మ కొర్రలను నానేశారు, అవును ఆ కొర్రల దోశ. అండ్ ఇక్కడ దోశ పోసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటి ఎగ్ దోశ అండ్ ఇంకోటి చీజ్ దోశ పోసుకుంటున్నాను. చీజ్ ఫ్యాట్ కదా, ఎలా తింటున్నారు అంటే అతిగా తీసుకుంటే ఫ్యాట్ అండి. రోజు ఒకటి తీసుకోవచ్చు, 20 grams ఉంటుంది ఒక చీజ్ లేస్, దాంట్లో 6 grams ప్రోటీన్ ఉంటుంది అండ్ 70 calories అలా ఉంటాయి. సో తీసుకోవచ్చు క్వాంటిటీలో, ఒక మోతాదులో తీసుకోవచ్చు, ఏం తప్పు కాదు. ఇక్కడ నేను ఇవాళ ఎగ్ దోశలో ఏం చేశానంటే, చాలామంది ఎగ్ వేసిన తర్వాత కారం వేస్తారు కదా, నేను అలా కాదు, ఇవాళ ఎగ్లో ముందలుగానే మిక్స్ చేశాను కారం, సాల్ట్ అండ్ గరం మసాలా. టేస్ట్ బాగుంది. మామూలుగా ఎగ్ వేసిన తర్వాత దాని మీద కొంచెం లైట్గా చల్లే కంటే కూడా ఇలా చేస్తేనే బాగుంది. ఇక్కడ ఆయిల్ నేను చాలా తక్కువ తీసుకున్నాను. ఆయిల్స్ చాలా తక్కువ తీసుకోవాలి. ఏదైనా హిడెన్ క్యాలరీస్ ఉన్నాయంటే ఆయిలే. చాలామంది ఇండియన్ మమ్స్ ఏమనుకుంటారంటే ఆల్మోస్ట్ ఆయిల్ వేస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది, ఆయిల్ లేకుండా ఎలా అని గోల్ చేస్తారు. అస్సలు కాదు, ఇంట్లో వాళ్ళకి తెలిసేటట్టు చెప్పండి. ఆయిలే హిడెన్ క్యాలరీస్, అది చాలా చాలా తక్కువ తీసుకోవాలి. అంటే లైక్ మనిషికి వచ్చి 1 monthకి 1/2 kg ఆయిల్ సరిపోతుంది, అంతే తీసుకోవాలి, అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు. సో చాలామంది అనుకుంటారు అన్నం తినపోతే అలా, అన్నం తింటేనే కదా బలం. ఇవన్నీ ఇండియన్ మామ్స్ మామూలుగా మన ఇంట్లో చెప్తానే ఉంటారు చాలామంది, అన్నం తినపోతే అలా, అన్నం తింటేనే కదా బలం, వెనకటోళ్ళు ఎలా తిన్నారు, ఇలా తిన్నారు, నువ్వు ఎందుకు తింటలేదు అంటారు. వెనకటోళ్ళు వాళ్ళు చాలా పొలం పనులు చాలా కష్టపడ్డారు, మన అందులో సగం కూడా చేయటం లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు రైస్ తీసుకోవాలి, కొంచెం ఆలోచించాలి కదా తీసుకునేటప్పుడు. అండ్ అసలు మనం అంటే కాకుండా లాంగ్ అవర్స్ సిట్టింగ్ వర్క్ మంది, అంటే డెస్క్టాప్ జాబ్స్. అలాంటప్పుడు మనం తీసుకుంటే మనం ఆల్మోస్ట్ వెయిట్ గెయిన్ అవటం, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఏదైనా క్వాంటిటీలో తీసుకోండి, తప్పు కాదు. అండ్ ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ దోశలు అండ్ చట్నీ. అమ్మ పులిహార చేశారు కాబట్టి కొంచెం పెట్టుకున్నాను, అంటే అంతకు మించి పెట్టుకోలేదు. ఇక్కడ వాళ్ళు ఏదో పూసలు అల్లుతున్నారనమాట. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా డ్యాన్స్ అంటుంది. అసలు ఏ యాంగిల్లో నుంచి చూసి నాకు డ్యాన్స్ వెళ్ళి అనిపించలేదు. ఇంక నేను కెమెరా వీడియో తీయడానికి, రికార్డింగ్ తీయడానికి ఓపెన్ చేశాను కాబట్టి స్టెప్స్ మార్చేసింది. ఏంటో కొత్త కొత్త స్టెప్స్ అన్నీ వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఎండ చూడండి ఎలా ఉందో, మే నెలలే అనిపిస్తుంది. నేను ఇవాళ ఒక షార్ట్ పోస్ట్ చేశాను చూడండి, దాంట్లో ఓట్స్ కప్ కేక్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి నాదన్నమాట బీన్స్ ఫ్రై, గోధుమ రవ్వ అన్నం, పన్నీరు ఫర్ ప్రోటీన్ అండ్ కర్డ్, పెరుగు అయిపోయింది. నేను తర్వాత వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇది ఈవినింగ్ డిన్నర్ టైం అనమాట. డిన్నర్కి యాజ్ యూజువల్ మార్నింగ్ మిగిలిపోయిన దలియా, మార్నింగ్ మిగిలిపోయిన కర్రీ అండ్ దలియా, 2 boiled eggs. అండ్ తిన్న తర్వాత వాకింగ్ అనమాట. మనం తినగానే కూర్చోకూడదు, ఎందుకంటే కనీసం ఒక 15 minutes అయినా వాకింగ్ చేయాలి. అండ్ ఆ తర్వాత బుక్ చదివేసి నా డేని ఎండ్ చేశాను. ఇక్కడ వ్లాగ్ అయిపోతుంది. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.